అండ్ అంటిల్ యూ రీడ్ యూ కెనాట్ బికమ్ ఏ రైటర్ అండి. అదే బాబా కొంతమంది ఎవరో ఆ ఇన్‌స్టింక్ట్ ఉన్నవాళ్ళు మా నాన్నగారు నాకు చెప్పారు. అప్పుడు ఆ కాలంలో 18 ఏళ్ళకి నాకు ఈ దీపావళి సంచికలు వచ్చేవి. అవునండి. అందరూ నాకు ఒక నియమం ఉందనమాట. ఏంటంటే అడగంది రాయను. మొదటి నుంచి అది మెయింటైన్ చేశా. తర్వాత ఈ దీపావళి సంచికలు అది రాస్తుంటే నాన్నగారు ఓ రోజు వచ్చి రా దీపం ఆర్పేశారు. ఏంటో నన్ను లైట్ ఆపుతావు, నేను రాసుకుంటుంటాను, పెద్ద పోజు కొట్టాను అనమాట. అంటే నీకేం తెలుస్తుంది రాస్తున్నావు నువ్వు అని అడిగారు. అదే నాన్న అంటే నువ్వు 100% క్యాండిల్ బల్బు అయితే 100% ఆలోచిస్తే 50% మాట్లాడగలవు, 25% అర్థమవుతుంది, అందులో 15% ఆచరణ యోగ్యం ఉంటుంది. ఆచరిస్తే 7.5% ఉపయోగిస్తుంది. అందులో నిజంగా ఆచరిస్తే రిజల్ట్ 3.5% కూడా రాదు. అప్పుడు నువ్వు ఏ క్యాండిల్ బల్బు అయితే నువ్వు చెప్పింది జనానికి వెళ్తుంది. ఫస్ట్ లర్న్ అని చెప్పేవారు అనమాట. దట్ హెల్ప్డ్ మీ ఎ లాట్ యాజ్ ఎ రైటర్. ఇవాళ సక్సెస్ఫుల్గా నేను రైటర్ అని చెప్పుకోగలుగుతున్నానంటే మీరు చెప్పడం కాదు, మేము చెప్పే మాకు అవకాశం ఉందని చెప్తున్నా. అంటే అది దట్ వాజ్ అందుకని అటువంటి ట్రైనింగ్లు ఉన్నప్పుడు లైఫ్, పర్సనల్ లైఫ్ కూడా దానికి ఒక కొన్ని ఎక్కడ ఏ నది ఎక్కడ నుంచి పారాలి, ఎక్కడ ఆగిపోవాలి, వెల్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. బికాస్ లెర్నింగ్ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఎవరో చెప్తే వచ్చేది కాదు, కానీ లెర్నింగ్ ప్రాసెస్. అందుకని ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు ఈ మ్యారేజ్లో కానీ దేనిలో కానీ ఇండివిజువల్ చూస్తున్నారు మనుషులు, ఆ స్థానం చూడలేదు. ఇప్పుడు మామగారు వస్తే లేచి నిలబడాలి అంటే ఆ మామగారు ఒట్టి అదవ వాడి కోసం మనం లేచినామంటే నిజమే ఒకవేళ ఎదవలే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మామగారు కదా, మామగారు ఉన్నప్పుడు ఆ గౌరవం ఉండేది, ఆ స్థానానికి గౌరవం. నేను ఎందుకు చెప్తున్నానంటే కుటుంబ వ్యవస్థలో స్థానాలకు గౌరవం ఉండేది. ఇప్పుడు పెద్దన్నయ్య గారు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఉండొచ్చు, వాటి క్యాలిక్యులేషన్ ఉండేది కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఇందాక అడుగుతున్న దానిలో మీరు బాగా నచ్చింది ఏంటంటే ఆయనలో ఉన్న కళాకారుడు అని చెప్పారు. నచ్చింది ఏంటండి? విపరీతమైన కోపిస్టి. ఓ అసలు ఎంత కోపం అంటే అంత కోపం ఉండేది. లక్కీ ఇది అన్లక్కీలీ ఈవెన్ మై ఫాదర్ వాజ్ ఎ వెరీ యాంగ్రీ పర్సన్. మీకు అక్కడ బ్యాలెన్స్ ఏమలేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామంటే ఏదో అంటారే అలా వీళ్ళకి అందరికీ కోపాలు ఎక్కువ. నాకు అందుకని కోపం అనేది ఎంత నెగిటివ్ ఫోర్సో నాకు పర్సనల్గా, నాకు కోపం అనేది రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అదే. ఎందుకంటే దానివల్ల వచ్చే డ్యామేజ్ ఎక్కువ, ఆ తర్వాత వెనక్కి తీసుకోలేదు. జరిగిన సిచ్యువేషన్ ని మళ్ళీ మనం దాన్ని చక్క చేయలేమండి. ఒకసారి యాంగ్రీ మూడ్ లో జరిగిన డిజాస్టర్ ఏదో ఉంటుంది, దానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదు. మాటలు పోయిన తర్వాత మళ్ళీ నువ్వు రిపేర్ చేయలేవు ఆ సిచ్యువేషన్, చేయలేం కదండి. అందుకని ఇవన్నీ కూడా నాకు బాగా అనుభవం అనమాట. సో దట్ హెల్ప్డ్ మీ ఇన్ మై పర్సనల్ లైఫ్ యాక్చువల్లీ. ఓన్లీ ఎప్పుడు నాకు బాగా అర్థం, నేను మెడిటేషన్స్ చేస్తాను చిన్నప్పటి నుంచి కూడా, నాకు అది ఎక్కువ. దానివల్ల కూడా లెర్నింగ్ లెసన్ ఏంటంటే ఓన్లీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా మనుషుల్ని ప్రేమించు, దానివల్ల ఎఫెక్ట్ చాలా హాయిగా ఉంటుంది. ఒకవేళ నేను ఇంత వాళ్ళకి చేశానే, వాళ్ళు నాకు ఇది చేయలేదే, ఇలాంటి ఆలోచనలు నీకేం హెల్ప్ చేయదు. అదే ఆబ్జెక్టివ్గా ఉండమని అంటే నువ్వు హాయిగా ఉండు. ఎందుకు నువ్వు ఎవరికైనా ఏమైనా చేయదలుచుకున్నావు, చేసే అయిపోతుంది. మళ్ళీ వాళ్ళకి అలా చేశాను, వాళ్ళు చూసావా అలా ప్రవర్తించ, అనవసరంగా నువ్వు హెడేక్ తెచ్చుకోను. వాళ్ళకే ఉండదు, మధ్యలో మనం హెడేక్ పడాలి దానివల్ల. అందుకని కొన్నిసార్లు అలా జరుగుతాయి లైఫ్లో. సో ఆల్వేస్ బీ ప్లెజెంట్, బీ హ్యాపీ. అండ్ నా పుస్తకాలు చదివితే మీకు అది కూడా అర్థం అవుతుంది. ప్రతిరోజు మనం ఏమైనా అగరవత్తి పెట్టేటప్పుడు కూడా వాకిట్లో ఇంట్లోకి ఎవరు వస్తున్నా వాళ్ళు ప్లెజెంట్గా ఉండాలి, వెళ్ళేటప్పుడు హాయిగా వెళ్ళాలి. వాళ్ళు రావడం వల్ల మనం కూడా హ్యాపీగా ఉండాలి. మన గేట్ ఎవరైనా చూసినా కూడా వాళ్ళకి ఏమైనా మనసులో కష్టాలు ఉంటే అవి పోవాలి. చాలా ఇది యూనివర్సల్ థాట్. అంటే గోపాలకృష్ణ గారిని మాకు ఒక గైడ్ ఉండేవారు, డాక్టర్ గారు. ఆయన చెప్పేవారు, వాకింగ్ వెళ్తున్నావు కదా, ఏం చేసావు అనేవారు. వాకింగ్ వెళ్తే ఏం చేస్తారండి? వాక్ చేస్తారు. ఏంటండి అలా అడుగుతున్నారంటే, వెళ్తున్నావు కదా ఆ రోడ్లో, మీరు మా ఇంటి రోడ్లో స్కూల్ ఉండేది, స్కూల్ పిల్లలు మీరు 4 రోడ్లు కలిసాయి, ఇక్కడ ఏ యాక్సిడెంట్ జరగకూడదని రోడ్డుకి
చెట్లకి చెప్తూ వెళ్ళు, పిల్లల్ని సేఫ్గా చూడమని. ఈ నీడలో వెళ్తున్న వాళ్ళందరూ హాయిగా ఉండాలని చెప్పు. మన ఊళ్ళో వినాయకుళ్ళు ఉంటారు మద్రాసులో, ఎక్కడ వినాయకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయనకి ఎనర్జీ ఇచ్చి అక్కడ ప్రే చేసి నువ్వు నువ్వు చూస్తున్న చూపంతా అందరు బాగుండాలి అని చెప్పి వెళ్ళు. ఊరికే వాకింగ్ అని తిరిగి రావడం ఎందుకు? యువర్ థాట్ కనెక్ట్స్ విత్ ద నేచర్, యువర్ థాట్ విల్ స్పీక్ విత్ ద నేచర్. ఎస్. సో గైడ్ ఇట్. దాన్ని అలా అడుగుతూ రిక్వెస్ట్ చేస్తూ దానివల్ల నీ లోపల ఒక కరుణ, ఒక ప్రేమ పెరుగుతాయి. నేను నష్టపోతావు ఇలా చేయడం వల్ల. చాలా గ్రేట్ అండి ఇవన్నీ ఇక్కడ చెప్పడానికి జనరేషన్ వాళ్ళు, ఆ జనరేషన్ లేరు, ఇప్పుడు వాళ్ళకి చెప్పిన అర్థం కూడా కాదు. అర్థం అనుకోవడం లేదండి నేను. ఎందుకంటే అది వరకు నాకు ఇలాంటి అభిప్రాయం ఉండేది. ఫ్రాంక్గా మనం చెప్తే ఎవరు వింటారు అనుకునేదాన్ని. కానీ ఈ మైత్రి ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత అస్సలు ఎంత అద్భుతమైన చేంజెస్ మనిషిలో వస్తాయి. మనం కనుక నిజంగా సిన్సియర్గా ప్రేమగా ఏది ఆశించకుండా కనుక ఏమన్నా చేస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుందండి. కనీసం మన దాకా మనకి హెల్ప్ అవుతుందో లేదో నాకు అని చెప్పలేము. అన్నిసార్లు అన్నీ హెల్ప్ అవ్వవు, కానీ ప్రశాంతత వస్తుందండి. మనం అందరూ బాగుండాలని కోరుకోవడం వల్ల మనకి హాయిగా ఉంటుంది, ఓ వెన్నెల్లో ఉన్నట్టు ఉంటుంది ఎప్పుడు. అవును, సర్వే జన సుఖినో భవంతు పాయింట్ అదే. అంటే మనం మాట అంటామండి, కానీ నిజంగా దానికి అది మనస్ఫూర్తిగా అనుకుంటున్నామా అన్నది తెలియదు. అది నోటి మాటలాగా భావన చాలా ముఖ్యం అండి. చాలా బాగుంది. ఇప్పుడు నేను సుషుమ్న క్రియ మెడిటేషన్ చేస్తాను. అందులో మెయిన్ సిస్టమ్ అదే అనమాట. ఏంటంటే నువ్వు భావనతో సజెషన్ ఇచ్చుకో. భావన లేకుండా ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, దండం పెడుతున్నావు, వచ్చేస్తున్నావు, ఏదో మనకు చేతనైంది కాబట్టి పెద్ద పూలు దండలు అన్నీ ఇచ్చేస్తావు. ఇవేంటి ఆయనకి అక్కర్లేదు, నువ్వేం ఆలోచిస్తున్నావు. సో ఇట్ గోస్ టు ది యూనివర్స్. సో అందరు బాగుండాలనుకో, ఎవరింటికైనా నువ్వు వెళ్ళావు అనుకో, నేనున్నంతసేపు ఇల్లు ప్రశాంతంగా ఉండాలనుకుంటూ లోపలికి వెళ్ళు. ఈ ఫిలసాఫికల్ మైండ్ ఇటీవల మీకు డెవలప్ అయిందా? మొదటి నుంచి లేదండి, మొదటి నుంచి మా ఫాదర్ వల్ల. ఓకే. మా ఫాదర్ ఆయన కూడా ఎప్పుడు మాస్టర్ సివి గారు మెడిటేషన్స్ చేసేవారు. సివి గారు మాస్టర్ సివి గారు ఓకే చేసేవారు. ఆయన మా ఇంటికి చాలా మంది ఇలాంటి ఫిలాసఫర్స్ మహానుభావులు అందరూ వచ్చేవాళ్ళు. అదేదో చెప్పా కదా, ఇంగు గట్టిన గుడ్డలం అండి, ఆ వాసన వస్తుంది కదా.